హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ టేస్టీ శాండ్విచ్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ శాండ్విచ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే బయట తినే శాండ్విచ్ కూడా ఏమీ పనికిరాదు, అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక 3 దాకా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇది వీట్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏ బ్రెడ్ యూస్ చేస్తారో అదే బ్రెడ్డే తీసుకోవచ్చు. వైట్ బ్రెడ్, వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిల్లో ఫస్ట్ స్లైస్ మీద ఇలా గ్రీన్ చట్నీ పూస్తున్నాను. ఈ గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేశానంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, కొద్దిగా పుట్నాల పప్పు, ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న, కొద్దిగా వాటర్ వేసి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోకపోయినా పర్వాలేదు, ప్లెయిన్ శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు. ఇలా గ్రీన్ చట్నీ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ పైన ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు పెట్టుకుంటున్నాను. ఈ శాండ్విచ్లో మనము ఈ కూరగాయ ముక్కలన్నీ పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాస్త కడుపు నిండిన ఫీల్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత సెకండ్ బ్రెడ్ పీస్ కూడా పెట్టుకుని దానిపైన కొద్దిగా టొమాటో కెచప్ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత ఉడకబెట్టి పెట్టిన ఒక బంగాళదుంపని ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనం ఇలా పొటాటో స్లైసెస్ పెట్టుకోవడం వల్ల ఇది మనకి బాగా హెవీగా అనిపిస్తుంది, బాగా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పొటాటో యాడ్ చేసుకోవడం వల్ల. తర్వాత పైన కొద్దిగా టొమాటో ముక్కలు పెట్టుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ కొన్ని మీ చాయిస్ అండి. మీరు కావాలంటే ఉడకబెట్టి పెట్టిన స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యారెట్ ముక్కలు పెట్టుకోవచ్చు. ప్యూర్గా మీ చాయిస్, మీకు నచ్చినట్టు మీ టేస్ట్కి అనుగుణంగా పెట్టుకోండి. తర్వాత పైనుంచి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం ఇలా జల్లుకుంటున్నాను. మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒక చీజ్ స్లైస్ పెట్టుకుంటున్నాను. చీజ్ స్లైస్ పెట్టుకోవడం వల్ల ఈ శాండ్విచ్ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, చాలా బాగుంటుంది. తర్వాత థర్డ్ బ్రెడ్ పీస్ కూడా దానిపైన పెట్టేసి కాస్త ఇలా ప్రెస్ చేసుకునేసి ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ అప్లై చేసుకునేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పెట్టుకుని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా శాండ్విచ్ పెట్టిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి దానిపైన కొద్దిగా బరువు పెట్టారంటే మనకి బ్రెడ్ పీసెస్ అనేవి ఒకదానికొకటి బాగా టైట్గా స్టిక్ అవుతాయి. మనకి శాండ్విచ్ తినేటప్పుడు కూడా కూరగాయ ముక్కలు బయట పడడము అలా అంతా ఉండదు, చాలా బాగా కుక్ అవుతుంది. ఒక 3-4 మినిట్స్ ఒకవైపు కుక్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకునేసి ఇంకొక వైపు కూడా కుక్ చేసుకోవాలి. టర్న్ చేసుకోవడానికి ముందు పై పీస్కి కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి. తర్వాత టర్న్ చేసుకునేసి మళ్ళీ సేమ్ మునుపట్లాగే మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి పైన కొద్దిగా ఏమైనా వెయిట్ యాడ్ చేసి ఇంకొక వైపు కూడా కాల్చుకున్నారంటే బాగా కుక్ అయిపోతుంది. మనము గ్రీన్ చట్నీ, టొమాటో కెచప్ ఇవన్నీ పెట్టాం కాబట్టి కొద్దిగా కారంగా, కొద్దిగా తీయగా ఆ కూరగాయ ముక్కల రుచి అంతా కూడా కలిసి శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక వైపు కూడా కొద్దిగా కుక్ చేసుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా వెయిట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకి శాండ్విచ్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడు సెంటర్కి కట్ చేసుకోవడం. మీరు కావాలంటే 2 పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదంటే 4 పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసాము, అలాగే చీజ్ యాడ్ చేసాము, గ్రీన్ చట్నీ, వీటన్నిటిని కలిపి టేస్ట్ అయితే డబుల్గా ఉంటుంది. నాకైతే ఈ శాండ్విచ్ చాలా ఇష్టము, రోజు తినమన్నా కూడా తినేస్తాను. ఈ శాండ్విచ్ అంత ఇష్టము. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.